ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ రాజుకుంటోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ అంశాలపై త్వరలో ప్రధానికి నివేదిక అందజేస్తామని పనగరియా వెంకయ్యనాయుడుకి చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఏపీ బీజేపీ ప్రతినిధులు పనగరియాను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపట్లో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు. దీంతో ప్రత్యేక హోదాపై ఏదైనా ప్రకటన వస్తుందేమోనన్న ఆశలో నేతలున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ చూసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దీనిపైనే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగరియా తనతో సమావేశమయ్యారని చెప్పారు. విభజనకు సంబంధించిన అంశాలపై త్వరలో ప్రధానికి నివేదిక ఇస్తానని చెప్పారని తెలిపారు. ఏపీ బీజేపీ ప్రతినిధులు కూడా పనగరియాను కలిశారని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధులు మరింత పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. మాజీ పార్లమెంట్ సభ్యుడు కడప కందుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కలిసి ఈ చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్ర ప్రభుత్వం చాలా వరకు త్వరితగతిన వాటిని మంజూరు చేస్తుంది. విద్యా సంస్థలు కానీ, లేకపోతే పారిశ్రామిక సంస్థలు కానీ, జాతీయ రహదారులు కానీ, లేదా రైల్వే విషయాల్లో కానీ, ఇంకా కొన్ని విషయాలు అయితే పెండింగ్లో ఉన్నాయో వాటి సత్వరం వాటిని కూడా అమలు చేస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదా విషయం కూడా తొందరగా తేలిస్తే బాగుంటుందని చెప్పని వాడు కోరడం జరిగింది. మన నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ శ్రీ అరవింద్ పనగారియా గారు ఈరోజు ఉదయం నాతో సమావేశమయ్యారు. వాళ్ళ సమక్షంలోనే వారితో మాట్లాడాను. ప్రధానమంత్రి ఈ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ధర్మిల ఉత్పన్నమైన స్థితి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, దీనిపైన సమీక్ష చేసి ఎంతవరకు అమలైనవి, మిగిలిన వాటిని ఎలా అమలు చేయాలా, ఈ విషయాలపైన అధ్యయనం చేసి నివేదిక ఇమ్మన్నారు. అధ్యయనం దాదాపు పూర్తయింది. త్వరలోనే ప్రధానమంత్రిని కలిసి నివేదిక ఇస్తామని చెప్పని వారు చెప్పడం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ సమావేశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. శిరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి శిరీష్, ప్రత్యేక హోదాపై అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? శిరీష, బీహార్ ఎన్నికలన్నింటినీ కూడా అయిపోయాయి కాబట్టి బీహార్ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పేసి మొదట్లో ఒక ప్రచారం జరిగింది. కాబట్టి ఆ దిశగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నేతలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపైన ప్రధానికి సంబంధించిన ప్రధాని కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి చంద్రబాబు ఢిల్లీకి రాగానే సమావేశమయ్యారు. చంద్రబాబు సమావేశం అనేది కూడా ముఖ్యంగా ఆ సమావేశంలో స్వచ్ఛ భారత్ అంశంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. అయితే విదేశీ పర్యటన తర్వాత నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా స్వదేశానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం పనగారియా తోటి చంద్రబాబు సమావేశం అవుతున్నారు. అంతకుముందు వెంకయ్యనాయుడు కూడా సమావేశం అయ్యారు కాబట్టి ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టత అనేది వచ్చింది. త్వరలోనే నీతి ఆయోగ్ అనేది ఒక నివేదిక ప్రధానికి ఇవ్వబోతోంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక ప్రతిపత్తి అనేది కూడా తేల్చనున్నారు. అయితే ప్రధానితో జరిగే సమావేశం అంతకుముందు నీతి ఆయోగ్ సభ్యులు చంద్రబాబు వీళ్ళందరూ ప్రధానితో జరిగిన సమావేశంలో మాత్రం రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వాలి, ఏ అంశాల్లో రాష్ట్రం వెనుకబడి ఉందనే దానిపైన చర్చ జరిపారు. ఆ దిశగానే నీతి ఆయోగ్ ఒక నివేదిక అనేది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదానా లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు బీజేపీకి సంబంధించిన ప్రతినిధుల బృందం కూడా వెంకయ్యనాయుడు సమక్షంలో నీతి ఆయోగ్ చైర్మన్ తోటి సమావేశమై ఇదే అంశాలను చర్చించడం జరిగింది. శిరీష్, థ్యాంక్ యూ శిరీష్.